గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టీఎఫ్ఐ ముచ్చట్లు. ఫ్రెండ్స్, లాంగ్ వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది. అండ్ ఈరోజు వచ్చేసరికి అయితే మజాకా మూవీ రివ్యూతో అయితే వచ్చానమాట. సో ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మజాకా మూవీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ డైరెక్టర్ గురించి అయితే మాట్లాడుకోవాలి. డైరెక్టర్ పాస్ట్ సినిమాస్ వచ్చేసరికి అయితే సినిమా చూపిస్తాం మామ, నేను లోకల్ ఇలాంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ అయితే తీశాడు. ప్రాపర్ ఎంటర్టైన్మెంట్తో అయితే వస్తాడనమాట. సో ఈ మూవీ అంత లెవెల్లో అయితే లేదు. సో అంతే, పర్లేదు, బాగుంది. బట్ నేను లోకల్, సినిమా చూపిస్తాం మా అమ్మ అంత అవుట్ అండ్ అవుట్ కామెడీ అయితే లేదు. అక్కడక్కడ కామెడీ అయితే పండలేదు. సో ముందుగా ఫస్ట్ ప్లాట్ లైన్ విషయానికి వచ్చేసరికి అయితే సందీప్ కిషన్ అండ్ వాళ్ళ నాన్న రాహు రమేష్ ఇద్దరు కలిసి అయితే లవ్లో పడతారనమాట, ఇద్దరు అమ్మాయిలతోటి అయితే. సో నాన్న లవ్ చేస్తే కొడుకు రియాక్షన్ ఏంటి, సో ఇది ఈ హ్యూమరిస్ట్గా అయితే ఉంటుంది అనమాట ప్లాట్ లైన్. సో ఇది ప్లాట్ లైన్ వచ్చేసరికి. అండ్ మూవీ విషయానికి వచ్చేసరికి అయితే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో యాక్టింగ్, కామెడీ, టైమింగ్ అన్నిటికీ మంచిగా వర్కౌట్ అయ్యాయి అనమాట. నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ సెకండ్ పార్టే కొంచెం స్లో అయినట్టు అనిపించింది. అండ్ కామెడీ సీన్స్ కూడా రావు, అంత మంచిగా అయితే ఏమి ఉండవు. అండ్ అక్కడక్కడ సీన్స్ అయితే పర్లేదు, బాగానే అనిపించినాయి. బట్ మరీ అంత అవుట్ అండ్ అవుట్ కామెడీ అయితే కాదు. స్టార్టింగ్లో వచ్చేసరికి అయితే రొటీన్ లాగా స్టార్ట్ అవుతుంది అనమాట మూవీ ఇనిషియల్ వైజ్గా. సో ఇంకా అలా అలా బిల్డప్ అవ్వకుంటూ వెళ్తుంది. అండ్ ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు అయితే చాలా బాగుంటుంది. దాని తర్వాత నుంచి అయితే డిప్ అవుతుంది మూవీ. అండ్ కామెడీ విషయానికి వచ్చేసరికి అయితే రావు రమేష్ కామెడీ అయితే బాగుంటుంది. అండ్ రావు రమేష్, సందీప్ కిషన్ నానా సన్ క్యారెక్టర్ అంతా సింక్ అవ్వలేదు అనిపించింది నాకు. రీసెంట్గా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీలో ఉన్న బాండింగ్ అయితే ఇక్కడైతే అంత అనిపించలేదు. అది బాగుంటుంది ఇంకా. సో ఇవన్నీ కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి. బట్ మూవీ అయితే ఎంటర్టైన్మెంట్, వన్ టైం వాచబుల్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే నేను చెప్తాను. సో ఈ శివరాత్రికి అయితే ఫ్యామిలీతో అయితే నో డౌట్గా వెళ్ళిపోవచ్చు, హ్యాపీగా నవ్వుకుని అయితే వస్తారనమాట. నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి అయితే అవుట్ ఆఫ్ 5 2.5. సో మీరేమనుకుంటున్నారు ఈ మజాకా మూవీ గురించి అయితే కామెంట్ చేసేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.